పాపం ప్రపంచంలో ఏ తల్లికి రాకూడని కష్టం విజయమ్మకు వచ్చింది. విజయమ్మ అంటే మనందరికీ తెలుసు, రాజశేఖర్ రెడ్డి గారి సతీమణి, అలాగే జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు ఇద్దరికి కూడా తల్లి. అలాంటి తల్లికి ఈరోజు పాపం ఒక అతిపెద్ద కష్టం వచ్చింది. 2019 వరకు కుటుంబం అంతా కలిసి ఉన్నంత వరకు బాగానే ఉంది తప్ప 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే పాపం తల్లికి అసలు కష్టాలు వచ్చాయి. ఒక రకంగా ఏంటంటే తల్లి అంటే కూతురు కొడుకు ఇద్దరు కూడా ఇరు పార్టీల్లో ఉన్నప్పుడు ఏ తల్లికైనా అలాంటి ఆ సంక్లిష్ట పరిస్థితి రావడం సహజం. అయితే ఇక్కడ విజయమ్మకు అంతకు మించి అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఆ కరవమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం అన్నట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రచారం చేస్తే షర్మిల కోపం, షర్మిలకి ప్రచారం చేస్తే జగన్మోహన్ రెడ్డికి కోపం. అందుకని ఏం చేసిందంటే విజయమ్మ జగన్మోహన్ రెడ్డికి చెప్పా పెట్టకుండా విదేశాలకు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? అమెరికా. ఎస్, విజయమ్మ ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాల్లో లేదు, అమెరికాలో ఉంది. అమెరికాలో ఎక్కడికి వెళ్ళిందని మీకు అనుమానం రావచ్చు. ఇటీవల షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహం జరిగింది, మనందరికీ తెలుసు. సో రాజారెడ్డి అలాగే ఆ షర్మిల కోడలు కొడుకు ఇద్దరు కూడా అమెరికాలోనే ఉంటున్నారు. సో తల్లిని ఎక్కడికి పంపింది షర్మిల అంటే కొడుకు దగ్గరికి పంపింది. అంటే విజయమ్మ తన మనవడి దగ్గరికి వెళ్ళింది. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలియదు. తర్వాత తెలిసి ఉండొచ్చు, బట్ అమెరికా వెళుతుందనే విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలియదు. తెలియకుండా రహస్యంగా షర్మిలనే పంపడం జరిగింది. ఎందుకనంటే మొన్న జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల సమయంలో షర్మిల విజయమ్మ ఇద్దరు కూడా ఓట్లేమని తిరిగారు, మనందరికీ తెలుసు. తర్వాత పరిస్థితులు మారాయి. షర్మిల కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ, మధ్యలో తల్లి ఉండిపోయింది. అయితే జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచిన తర్వాత తల్లిని చెల్లిని నెట్టేశాడు. ప్రజలందరిలో ప్రతిపక్షాలు ఏమని ప్రచారం చేస్తున్నాయి? తల్లికి చెల్లికి న్యాయం చేయని వాడు మీకు మాత్రం ఏం న్యాయం చేస్తాడు? గతంలో రాజశేఖర రెడ్డి అసెంబ్లీ అనుకుంటూ ఒక సామెత చెప్పాడు. ఏంటంటే కన్నతల్లికి కూడి పెట్టలేనోడు పినతల్లికి బంగారపు గాజులు చేయిస్తానన్నారట. ఈ సామెత నేను కాదు, గతంలో రాజశేఖర రెడ్డి చెప్పాడు ఒక సందర్భంలో. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సరిగ్గా సరిపోయింది. తల్లిని చెల్లిని చూడని వాడు రాష్ట్ర ప్రజలను బాగు చేస్తాడా? రాష్ట్ర ప్రజలు బాగోగులు చూస్తాడా? నా అక్కలు నా చెల్లెలు నా అన్నలు అయితే మీరు ఎలా నమ్ముతున్నారు? తల్లిని చెల్లిని నమ్మని వాడు మిమ్మల్ని ఎలా నమ్ముతాడు అని ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. ప్రజలు కూడా అదే మాట అడుగుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఏమైందంటే ఇప్పుడు తల్లి అవసరం వచ్చింది. చెల్లి అలాగే రాదు, వేరే పార్టీలో ఉంది. అందుకని బలవంతంగా తల్లిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే తల్లికి ఇష్టం లేదు. ఎందుకంటే షర్మిలను కాదని వెళ్ళి కొడుకు ప్రచారం చేయలేదు. అందులోనూ 2019 తర్వాత తరిమేశాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే నాకు తిరుగులేదు, సీట్లు తగ్గినా కానీ ఒక 20 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, నాకు ఎవరి సపోర్టు అవసరం లేదు అనుకున్నాడేమో తెలియదు. కానీ తల్లిని చెల్లిని పార్టీ నుంచి కట్ చేసి దూరం పెట్టాడు. తల్లిని ఎంత ఘోరంగా అవమానించాడు తెలుసా? గౌరవాధ్యక్షురాలు పదవికి రాజీనామా చేయించాడు. గౌరవాధ్యక్షురాలు పదవిలో ఉన్న ఏ రోజు విజయమ్మ పార్టీ కార్యక్రమాల్లో కానీ పార్టీ విషయాల్లో కానీ ఎప్పుడు ఏలు పెట్టలా. ఏదో పేరుకి మాత్రం ఉండేదనుకోండి. కానీ జగన్మోహన్ రెడ్డి అది కూడా కట్ చేసి బలవంతంగా రాజీనామా చేస్తే కన్నీళ్లు పెట్టుకుని రాజీనామా చేసింది. ఎందుకు చేయించాడు అంటే రేపు పొరపాటున జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళితే ఎప్పుడైనా సరే ఆ ప్లేస్లో భారతీరెడ్డి రావాలి తప్ప వేరొకటి రాకూడదు. కానీ గౌరవాధ్యక్షురాలుగా విజయం ఉంటే రేపు ఆ పీట మీద కూర్చున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. షర్మిల ఏమన్నా చక్రం తిప్పుద్దేమో, విజయమ్మే ముఖ్యమంత్రి అవుద్దేమో ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి విజయమ్మను కట్ చేసి మరింత దూరం పెట్టాడు. అప్పటితో వైరం అనేది బాగా ముదిలింది. సరే, షర్మిలకు జగన్కు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నమాట బహిరంగ సత్యమే. తర్వాత ఏమైంది? చెల్లి వేరే పార్టీలోకి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డికి ఏకమేకై కూర్చుంది. ముఖ్యంగా షర్మిల ఒక మాట చెప్పిందట. వాస్తవానికి మొన్న ఎన్నికల ప్రచారానికి బయలుదేరినప్పుడు తల్లి ఆశీర్వాదం తీసుకున్నాడు ఇడుపులపాయ వద్ద, సమాధి వద్ద, రాజశేఖర రెడ్డి సమాధి వద్ద. అప్పుడు ఏం చెప్పాడంటే కొడుకు, సరే నువ్వు ముందు ఆశీర్వదించమ్మా అన్నాడట. సరే ఆశీర్వదించింది. ఏం ప్రచారం చేసుకున్నాడంటే తల్లి ఆశీర్వాదాలతో ప్రజలకు వెళుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కొంత డ్యామేజ్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే తల్లిని చెల్లిని దూరం పెట్టాడు అనుకుంటున్నారు కదా, బాగానే ఉంది. తర్వాత ఎవరో చెప్పారట విజయమ్మతో ప్రచారం చేస్తే ప్లస్ పాయింట్ అవుద్దని. దాంతో విజయమ్మ మీద తీవ్ర ఒత్తిడి. నువ్వు ఎన్నికల ప్రచారం నా తరపున చేయాలా, పోనీ రాష్ట్రం మొత్తం చేయకపోయినా కడప జిల్లాలోనైనా నువ్వు ప్రచారం చేయాలా, చేయనంటే మాత్రం కుదరదు అని గట్టిగా పట్టుబట్టి విజయమ్మ మీద తీవ్ర ఒత్తిడి, అంటే పేగమే కత్తిపెట్టినట్టు. అప్పుడు విజయం పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. ఎందాకది అందుకే చెప్పా, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అని. ఎందుకన్నానంటే ఇప్పుడు ప్రచారం చేస్తేనా షర్మిల కోపం, అలాగని షర్మిల తరపున ప్రచారం చేస్తేనా జగన్మోహన్ రెడ్డి కోపం. మరి ఏం చేయాలా? న్యూట్రల్గా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఊరుకోడు, ఖచ్చితంగా ప్రచారానికి రావాలని పట్టుబడతాడు. కాబట్టి ఏం చేసింది షర్మిల ఒక మాట అందంట, నువ్వు కన్నా ఈరోజు అన్నయ్యకి ప్రచారం చేస్తే
మేము వివేక హత్య కేసులో న్యాయం కోసం నేను పోరాడుతున్నా. సునీత కుటుంబానికి న్యాయం చేయాలని నేను ఈరోజు పోటీలోకి దిగా. ఒక హంతకుడిని కాపాడుతున్న అన్నకు నువ్వు ప్రచారం చేస్తే, అవినాష్ రెడ్డి హంతకుడే కదా, ఆయన కాపాడేది జగన్మోహన్ రెడ్డే కదా, నువ్వు అన్నకు ప్రచారం చేస్తే రాష్ట్ర ప్రజలు నిన్ను కూడా చెదరించుకుంటారు. వివేక కుటుంబానికి ద్రోహం చేసిన దాన్ని అవుతావు. నేను వివేక కుటుంబానికి న్యాయం కోసం పోరాడుతున్నా. ఒక హంతక పార్టీకి నువ్వు ప్రచారం చేయొద్దు, ఇప్పటివరకు మనకు తెలియక చేసాం వదిలేయ్ అని చెబితే విజయం కూడా ఆలోచించిందట. నిజమే కదా, వివేకానంద రెడ్డి హత్య కేసులో న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా. అలాంటి ఒక హంతకుడిని కాపాడే జగన్మోహన్ రెడ్డికి నేను మాత్రం ఎలా ప్రచారం చేస్తా? అసలు 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి విజయం వెళ్ళనే లేదు. ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం జరిగిందో ఆ తర్వాత షర్మిల కానీ విజయమ్మ కానీ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళలేదు. ఒక్కసారి షర్మిల వెళ్ళింది, అది కూడా దాని కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళింది. తల్లి అయితే దానికి కూడా వెళ్ళా. ప్రతి సంవత్సరం తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేవాడు. ఈ వైరం వచ్చిన తర్వాత తల్లిని చెల్లిని గెంటేసిన తర్వాత అటు షర్మిలకు కానీ ఇటు విజయమ్మకు కానీ పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పలా. కానీ షర్మిల మాత్రం తన తల్లి పుట్టినరోజుని ఘనంగా చేసింది. అందరి మధ్య భోజనాలు అవి పెట్టి అందరికీ ఘనంగా చేసింది. అంటే అంత దూరం పెట్టిన తల్లిని ఈరోజు ప్రచారానికి రమ్మంటే ఎలా వస్తుందండి? తల్లికి బాధ ఉండదా? తనకు తెలియదా? 5 ఏళ్ల పాటు తోలేశాడు, పక్కన పెట్టేశాడు, కనీసం కంటి చూపుకు కూడా ఏ రోజు రాలేదు. చెల్లి తెలంగాణలో ఇబ్బందుల పాలైతే ఏ రోజు ఆదుకోలేదు. అలాంటి వ్యక్తిని తల్లి మాత్రం ఎలా సపోర్ట్ చేస్తుంది? కాబట్టి సందిగ్ధంలో ఇబ్బంది పడుతున్న విజయమ్మను షర్మిల ఒక ఉపాయం చెప్పింది. ఏంటంటే, నువ్వు అమెరికా వెళ్ళిపో, నువ్వు రావద్దు, ఎన్నికలు అయ్యే వరకు రావద్దు, అవసరమైతే ఫలితాలు వచ్చే వరకు కూడా రావద్దని చెప్పి విజయమ్మను ఆ అమెరికా అయితే పంపేసింది. ఈ అమెరికా వెళుతున్న సంగతి జగన్మోహన్ రెడ్డికి కూడా తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి నువ్వు రా ప్రచారానికి రా అంటుంటే తల్లి ఏమీ చెప్పలేని పరిస్థితి. అసలు ఇడుపుల పాయకు కూడా ఆశీర్వదించడానికి నేను రానంటే బలవంతం చేస్తే వచ్చిందట. నువ్వు వచ్చి ముందు ఏమీ చేయకపోయినా పర్లేదు, ముందు ఆశీర్వదించంటే ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవాలా, తల్లి ఆశీర్వాదంతో నేను వచ్చానని చెప్పుకోవాలా. ఎందుకంటే తల్లిని తరిమేసాడని అపవాదం ఉంది కదా, చెప్పుకోవాలని ప్రయత్నం చేశాడు. బట్ అది బెడిచికొట్టింది అనుకోండి. అదే షర్మిలను కూడా ఆశీర్వదించి పంపింది ప్రచారానికి. తర్వాత విజయమ్మ మాత్రం గుట్టు చప్పుడు కాకుండా 3వ కంటికి తెలియకుండా రాజారెడ్డి దగ్గరికి, అంటే అమెరికా వెళ్ళిపోయి ప్రస్తుతానికి అక్కడే ఉంది. బహుశా ఎలక్షన్లో ఓటేయాలి అనుకుంటే చివరి సెకండ్లో రావచ్చు, 1 రోజు 2 రోజులు వారం రోజులు ముందు రావచ్చు, రాకపోవచ్చు. కానీ మనకు తెలుస్తుంది ఏంటంటే ఎన్నికలు అయిపోయి అవసరమైతే ఫలితాలు వచ్చే వరకు కూడా విజయమ్మ రాకూడదని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. రెండోది, విజయమ్మ వెళ్ళటమే మంచిదైంది అని చెప్పి చాలామంది అంటున్నారు. ఎందుకంటే గతంలో డిఎల్ రవీంద్రారెడ్డి చెప్పాడు, షర్మిలాను అలాగే విజయమ్మ ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి నైజం తెలుసు కాబట్టి. ప్రతి ఎన్నికలకు ఒక సెంటిమెంట్ డ్రామా కోసం ఒక వ్యక్తి శవం కావాలా. సో ఎప్పుడు ఏం జరుగుద్దో ఎవరికి తెలియని పరిస్థితి. విజయమ్మ మాత్రం సేఫ్ సైడ్గా వెళ్ళిపోయిందని చెప్పి అందరూ సంబరపడే పరిస్థితి. ఇక చెల్లంటే తెగించి పోరాడుతుంది అనుకోండి, అది వేరే విషయం. సో ఈ రకంగా పాపం ప్రపంచంలో ఏ తల్లికి రాని కష్టం అయితే విజయమ్మకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి సపోర్టు చేయలేక, సునీత కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనూ షర్మిల మాట కాదనలేక ఇప్పుడు దేశం వదిలైతే విజయం అయితే వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అంటే ఒక రకంగా ఏంటంటే కొడుకు అరాచకాలు తట్టుకోలేక వెళ్ళిపోయిందని చెప్పాలా. ఎందుకనంటే అవసరం ఉన్నప్పుడు అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు జగన్మోహన్ రెడ్డి నైజం. 2019లో ప్రచారం చేయించుకున్నాడు, తర్వాత గెంటేశాడు, మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పటికి మళ్ళీ రమ్మంటున్నాడు. ఎవరు మాత్రం వస్తాడు? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి తల్లిని చెల్లిని చూడని వాడు రాష్ట్రం మొత్తాన్ని చూస్తాడంటే ఎవడు నమ్ముతాడు? అరే సొంత కుటుంబమే ఓట్లు వేయొద్దని చెప్తుంది ఒక విజయమ్మ తప్ప మిగతా అందరూ కూడా ఓట్లు వేయొద్దన్నారుగా. సునీత ఓటు వేయొద్దందే, సౌభాగ్యం అంటే సునీత తల్లి ఓటు వేయొద్దందే, షర్మిల ఓటు వేయొద్దందే, అలాగే బావ బ్రదరానీలు ఓటు వేయొద్దన్నాడు. అందరూ ఓటు వేయొద్దనే డిఎల్ రవీంద్రారెడ్డి ఓటు వేయొద్దు అంటున్నాడు. అందరూ ఓటు వేయొద్దనే కదా చెప్పేది. కాబట్టి మొత్తానికి ఇప్పుడు విజయమ్మ అయితే ఆ విదేశాలకు వెళ్ళిపోయింది. కేవలం జగన్మోహన్ రెడ్డి దెబ్బకు భయపడి, ఎన్నికల సమయంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి, ప్రచారానికి రమ్మని వెళితే ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఒక భయంతోనే ఈరోజు విజయమ్మ అయితే విదేశాలకు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. మరి దీని మీద ఇప్పటివరకు అధికారికంగా షర్మిల కానీ జగన్ కానీ ఎవరు కూడా స్పందించలేదు. మరి విజయమ్మ విదేశీ పర్యటన పట్ల త్వరలో స్పందిస్తే షర్మిలే స్పందించే అవకాశం ఉందని అంటున్నారు. చూద్దాం షర్మిల స్పందిస్తుందా లేదా ఈ అంశాన్ని ఎక్కడితో వదిలేస్తారనేది వేచి చూద్దాం.